రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కదా. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నతమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, నియంతో వదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలన్నింటినో పట్టు చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారుచుని నోటి నుండి వాల్మీకి మహర్షి పలికించాడు. నభూతో నభవిష్యతి, మనిషి ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది. రామాయణంలోని శ్రీరాముని పాత్ర మానవ జీవితాలకు మార్గదర్శకమైనది. దేవతలు, మునులు, ఋషులు పట్ల భక్తితో వినమ్రులై ఉండాలి. వారి ఆశీస్సుల వలన కష్టాలు కడతేరుతాయి. కష్టాలలో ధైర్యంగా ఉండాలి. మంచివారిని స్నేహితులుగా ఏర్పరచుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడగలరు అని రాముని చరిత్ర ద్వారా తెలుసుకుంటాను. సీత పాత్ర ద్వారా పతికి అనుకూలంగా నడుచుకోవాలి. అంతఃపురమైన అరణ్యమైన భర్తతో కలిసి ఉంటేనే స్త్రీలకు అలంకారం. ఆపద వచ్చినప్పుడు ధర్మం జయిస్తుందనే నమ్మకం కలిగి ఉండాలి. వాటిని ధైర్యంగా ఎదిరించుకోవాలి అని తెలుస్తుంది. రామాయణంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల ద్వారా అన్నదమ్ముల అనుబంధం, అన్న పట్ల ఉండే అభిమానం, పెద్దల పట్ల ఉండే గౌరవం కలిగి ఉండాలని తెలుస్తుంది. హనుమంతుడి పాత్ర ద్వారా రామకార్య నిర్వహణలో అతనికి ఉన్న దీక్ష, పట్టుదల మనకు కనిపిస్తుంది. దాసభక్తికి ప్రతిరూపం ఆంజనేయుడు. ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకొని రామునిపై తనకు గల అనన్య సామాన్యమైన ధన ప్రభు భక్తిని కనపరిచాడు. రావణుని పాత్ర ద్వారా ఎంత పాండిత్యం కలిగి ఉన్నా పరస్త్రీ వ్యామోహం వల్ల సర్వనాశమవుతాడని తెలుస్తుంది. తల్లిదండ్రులు దైవ సమానమని, పరస్త్రీ తల్లితో సమానమని రామాయణం మనకు సందేశాన్నిస్తుంది. నైతిక విలువలు పాటిస్తూ నలుగురికి ఆదర్శంగా మానవులు ఎలా జీవించాలో రామాయణం తెలియజేస్తుంది. అందువల్ల రామాయణం ప్రతి వ్యక్తి చదవాలి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.